హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ దట్ యూఆర్ ఆల్ ఆర్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దాట్ నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇవాళ ఏంటంటే లీడ్ కోడ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 27. ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ అనమాట. సో వాడేమి ఇచ్చాడంటే గివ్ అన్ ఇంటీజర్ యారే నమ్స్ అని ఒక యారే ఇచ్చాడు. అండ్ ఆల్సో అన్ ఇంటీజర్ ఒక వాల్యూ ఇచ్చాడు. ఆ వాల్యూ ఏంటంటే లైక్ సపోజ్ k=2 3 అలా ఇస్తాడు. సో అది వాడు ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చేసాడు అనమాట. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ రిమూవ్ ఆల్ ద అకరెన్సెస్ ఆఫ్ వాల్యూ. అంటే వాడిచ్చిన వాల్యూ ఉన్న వాల్యూస్ అన్నీ మనం రిమూవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇన్ నమ్స్ అనే యారేలో మనకి లైక్ సపోజ్ ఇక్కడ చూడండి, వాడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు 3 2 2 3 అనే ఒక నమ్స్ అనే ఒక యారే ఇచ్చాడు. ఫర్ సపోజ్ టెస్ట్ కేస్ అనుకుందాము. వాడిచ్చిన వాల్యూ ఏంటంటే 3. సో మనం ఏం చేయాలంటే 3 ఉన్న ప్రతి అంటే నమ్స్ యారేలో 3 అనే వాల్యూని ఉన్న ప్రతి చోట రిమూవ్ చేయాలి. అంటే ఆల్ ద అకరెన్సెస్ ఆఫ్ వాల్యూ షుడ్ బి రిమూవ్డ్ ఇన్ నమ్స్ యారే అనమాట. సో ఇక్కడ 3 ఎన్నిసార్లు వచ్చింది మనకి? 2 టైమ్స్ వచ్చింది. సో ఆ 2 టైమ్స్ని మనం రిమూవ్ చేసేసి ఈ అదర్ వాల్యూస్ లైక్ ఇప్పుడు మనకేమున్నాయి 3 2 2 3 కదా. సో 3 2 2 3 అంటే ఇక్కడ మనకి ఏం రిమూవ్ చేయాలి? ఇక్కడ చూడండి, మన దగ్గర 3 2 2 3 అనే ఉన్నాయి. సో మనం ఏం రిమూవ్ చేయాలి? 3 అనే రిమూవ్ చేయాలి. ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 అనేది మనకు వాల్యూ. సో ఈ 3 అనేది మనం రిమూవ్ చేసేయాలి. ఇక్కడ 3 ఎన్ని చోట్ల ఉన్నాయి? ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ 2 ప్లేసెస్ని మనం రిమూవ్ చేసేసి అది ఫర్దర్గా ఏముంది మనకి ఇక్కడ మిగతా 2 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఆ 2 వాల్యూస్ని మనం ముందుకు స్టెప్ అప్ చేయాలి, అంటే ముందుకు జరపాలి. సో మనకి ఫైనల్ అవుట్పుట్ మనకేం రావాలి? అదర్ వాల్యూస్, అంటే అదర్ దాన్ ద వాల్యూ మనకి ఈ యొక్క యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ యొక్క ఎలిమెంట్స్ యొక్క కౌంట్ రావాలి. ఇక్కడ అవుట్పుట్ మనకేం రావాలి? 2 రావాలి. సో నమ్స్ అప్పుడు యారే ఏమవ్వాలి? యారేని మనం మోడిఫై చేయాలి. అంటే ఏంటి? ముందుకు జరపాలి. ఈ 3 తీసేసి మిగతా అది వాల్యూ ఇక్కడ కనపడాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేస్ చూద్దాం. మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఏం చేయాలని చెప్పి. ఇక్కడ చూడండి, నమ్స్ అనేది 0 1 2 2 3 0 4 2 అని ఇచ్చాడు. వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి? 2. అంటే మనం 2ని రిమూవ్ చేయాలి. 2ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అవుట్పుట్ ఏం రావాలి? అదర్ దాన్ ద వాల్యూ మనకి ఈ యొక్క యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చెప్పాలి. అది మనం రిటర్న్ చేయాల్సింది. అండ్ ఆల్సో మనం ఏం చేయాలి? ఈ యొక్క పర్టికులర్ యారేని మనం మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలి? ఈ యొక్క ఉన్న ఎలిమెంట్ని తీసేసి, అంటే ఈ యొక్క వాల్యూని తీసేసి అండ్ ఆల్సో మనం ఏం చేయాలి? మోడిఫై చేయాలంటే ఈ యొక్క యారేస్ని ముందుకు జరపాలి, ఈ యొక్క నెంబర్స్ని ముందుకు జరపాలి. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 0 ఓకే, 1 ఓకే, కానీ 2 అనేది మన వాల్యూకి ఈక్వల్ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2ని మనం రీప్లేస్ చేసి ఇక్కడ ఈ 3ని ముందుకు జరపాలి. అండ్ ఆల్సో ఈ 2ని కూడా మనం తీసేసి ఈ యొక్క 0ని ముందుకు జరపాలి. ఈ 4 అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు రిజల్టెంట్ ఏం రావాలి? 0 1 3 4 3 0 4. అంటే ఈ యొక్క ఎలిమెంట్స్ అనేది ఎట్లయినా ఉండొచ్చు, ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫైనల్ రిజల్టెంట్ ఏంటంటే ఈ యొక్క వాల్యూ అనేది రిమూవ్ అయిపోవాలి. అంటే ఈ యొక్క వాడు ఇచ్చిన వాల్యూ అనేది ఈ యొక్క పర్టికులర్ యారేలో రిమూవ్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, వాడు ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ లీ బియాండ్ ద రిటర్న్డ్ కే అండ్ హెన్స్ దేర్ అండర్ స్కోర్స్. అండ్ ఆల్సో ఏంటంటే ఎనీ ఆర్డర్లో చేయమన్నారు. ఇక్కడ చూడండి, నోట్ దట్ ద 5 ఎలిమెంట్స్ కెన్ బి రిటర్న్డ్ ఇన్ ఎనీ ఆర్డర్. ఏ ఆర్డర్ అయినా పర్లేదు. అంటే నువ్వు ఏ ఒక్క ఆర్డర్లో అయినా నువ్వు వాటిని రిటర్న్ చేయొచ్చు. కానీ ఫర్దర్గా ఫైనల్గా మనకేం కావాలి అంటే అవుట్పుట్ అనేది రిటర్న్ ఎన్ని కౌంట్ రావాలి. అంటే ఈ యొక్క పర్టికులర్ నెంబర్ కాకుండా అదర్ దాన్ దట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఈ యొక్క పర్టికులర్ యారేలో ఆ కౌంట్ రావాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ యారేని మనం మోడిఫై చేయాలి. సో దట్ ఈజ్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే సాల్వ్ చేయాలి. నేను C++లో కోడ్ సాల్వ్ చేస్తున్నాను. సో వాట్ ఎవర్ యూ
వాట్ యూ కెన్ సాల్వ్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అనమాట. సో C++లో నేను ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను. సో మనకేంటి ఆల్రెడీ నమ్స్ అనే ఒక యారే ఉంది. సో నమ్స్ అనే యారే ఉంది, వాల్ అనేది మనకు కావాల్సిన వాల్యూ, వాడిచ్చిన వాల్యూ అనేది ఈ యొక్క వాల్యూని మనం పర్టికులర్గా రిమూవ్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే మనం కౌంట్ చేయాలి కదా నెంబర్స్ని. సో కౌంట్ చేయడం కోసం నేను ఒక కౌంట్ అనే వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇంటి కౌంట్ =0 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ యొక్క కౌంట్ అనే వేరియబుల్ అనేది ఎందుకంటే అదర్ దాన్ దట్ వాల్యూ మనకి ఈ యొక్క యారేలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు కావాలి కాబట్టి, సో కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఒక కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను 0తో, ఎందుకంటే వాల్యూ అనేది పెరగాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటరేట్ ద లూప్ని మనం ఇటరేట్ చేయాలి. సో లూప్ ఇటరేట్ చేయాలి కాబట్టి, లూప్ ఎందుకు ఇటరేట్ చేయాలి, ఎందుకంటే నమ్స్ ఈ యొక్క పర్టికులర్ యారేలో మనం చెక్ చేయాలి కాబట్టి యారే మొత్తం, ఈ యొక్క పర్టికులర్ యారే మొత్తం మనం వెళ్ళాలి, మనం చెక్ చేయాలి. పర్టికులర్ పిన్ టు పిన్ అంటే ప్రతి ఒక్క వాల్యూని మనం ట్రావర్స్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, సో మనం ఇప్పుడు లూప్ తీసుకుంటున్నాం. ఫర్ ఇంట్ I అనే ఒక వేరియబుల్ I =0, I nums.size. nums.size అనేది ఎందుకంటే మనం C++లో nums.size అంటే ఏంటంటే పర్టికులర్ ఆ సైజ్, యారే సైజ్ మొత్తం వస్తుంది, అందుకోసం I++. తర్వాత మనం ఏం చేయాలి, మోడిఫై చేయాలి కదా ఎలిమెంట్స్ని. ఎలా మోడిఫై చేస్తాము, నేను ఇందాక చెప్పాను కదా ఎలా మోడిఫై చేస్తాము. 0 ఓకే, 1 ఓకే, బట్ 2 అనేది రీప్లేస్ అవ్వాలి కదా. దేంతో రీప్లేస్ అవ్వాలి, అదర్ దాన్ ద 2 ఎలిమెంట్, అంటే ఈ యొక్క వాల్యూతో మనం ఈ యొక్క 2ని రీప్లేస్ చేయాలి. సో అంటే ఓవర్ రైట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, మనం ఒకటి తీసుకోవాలి. ఎలాగంటే మనం ఎక్స్ట్రా యారేని మనం తీసుకోకూడదు. అంటే ఒక ఎక్స్ట్రా యారే అనేది మనం తీసుకోకుండా డైరెక్ట్గా మనం ఉన్న యారేని మోడిఫై చేయాలి. అప్పుడే మనకి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆప్టిమైజ్డ్ వేలో వస్తుంది. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఉన్న యారేని మోడిఫై చేస్తున్నాను. ఎలా మోడిఫై చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ కౌంట్ అంటే మనకి ఇక్కడ కౌంట్ రావాలి కదా, 0 1 2 ఇక్కడ వరకు కౌంట్ అనేది పెరగలేదు కదా, అందుకోసం నేను తర్వాత లూప్ మొత్తం ఇటరేట్ చేసి చూపిస్తాను, ఇటరేషన్స్ మొత్తం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో నేనేం చేస్తానంటే నమ్స్ ఆఫ్ కౌంట్ నమ్స్ ఆఫ్ I. ఈ లైన్ అనేది నేను ఎందుకు రాశానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో నేను ఒక చూపిస్తాను ఇటరేషన్స్ అనేది. తర్వాత ఏం చేయాలి, కౌంట్ చేయాలి కదా మనం ఎలిమెంట్స్ని. సో ఇక్కడ కౌంట్ ప్లస్ అనేది మనం ఎందుకు చేయాలి, రిటర్న్ కౌంట్ కదా, మన కౌంట్ని రిటర్న్ చేయాలి కదా. ఇక్కడ చూడండి మనం ఏం రిటర్న్ చేయాలి, అవుట్పుట్ అనేది 2, అంటే అవుట్పుట్ అనేది మనం ఏం రిటర్న్ చేయాలి, అదర్ దాన్ దట్ వాల్యూ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మనం రిటర్న్ చేయాలి. కాబట్టి అందుకోసం నేనేం చేస్తున్నాను, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కండిషన్ చెక్ చేయాలి కదా. సో కండిషన్ చెక్ చేయాలంటే ముందు లోపలికి వెళ్ళాలి కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ మర్చిపోయాను అసలు కండిషన్ లేకుండా లోపలికి ఎలా వెళ్తుంది. సో ఇఫ్ ఏంటి, ఈ యొక్క నమ్స్ ఆఫ్ I అనేది నాట్ ఈక్వల్స్ టు వాల్యూ, ఆ వాల్యూ నాట్ ఈక్వల్ టు అయితేనే కదా మన కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే కండిషన్ రాయాలి. నేను చూసుకోలేదు. సో నమ్స్ ఈక్వల్ అంటే ఈ యొక్క వాల్యూకి ఈక్వల్ కాకూడదు, ఈ యొక్క వాల్యూకి ఈక్వల్ కాదు అన్నప్పుడే మనం లోపలికి వెళ్ళాలి, అప్పుడే కౌంట్ అనేది మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఈ ఒక కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయి లూప్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలి. లూప్ అయిపోయిన తర్వాత మనం కౌంట్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఈ యొక్క కౌంట్ని రిటర్న్ చేసేస్తే మనకి అదే వాడు అన్నాడు చెప్పాడు చూడండి, అవుట్పుట్ అనేది కౌంట్ అని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది రిటర్న్ అవ్వాలి. అండ్ ఆల్సో ఈ యొక్క నమ్స్ యారేని మనం మోడిఫై చేయాలి, దానికి అదే చూసుకునిద్ది, నమ్స్ యారే అదే ప్రింట్ చేసుకునిద్ది, మనం జస్ట్ దాన్ని ప్రింట్ చేయడం కావాలి, కౌంట్ వాల్యూ ప్రింట్ చేయడం అనేది కావాలి. సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఈ యొక్క పర్టిక్యులర్ వాల్యూ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది నాట్ ఈక్వల్స్ టు దట్ వాల్యూ అయితేనే లోపలికి పోవాలి, అప్పుడే కౌంట్ అనేది మనం ఇంక్రిమెంట్ చేయాలి, లేదు అంటే ఇంక్రిమెంట్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఇంత చిన్న కోడ్లో ఎంత మీనింగ్ ఉందో. అండ్ ఆల్సో ఇదేంటంటే 2 పాయింటర్ అప్రోచ్ అనమాట. 2 పాయింటర్ అప్రోచ్ నేను ఎందుకు ఫాలో అవుతున్నానంటే వాడు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ 1 ఉండాలని చెప్పి ఇక్కడ ఎక్కడో ఇచ్చాడు.
ఒక్క నిమిషం, టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఇచ్చాడు. సో బట్ ఇచ్చినా కానీ అది ఆప్టిమైజ్డ్ వే అనమాట. ఇంకా దానికన్నా తక్కువ వేలో మనం సాల్వ్ చేయలేము. సో టైం కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 1 లూప్ అనేది ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఓన్లీ 1 టైమే మనం లూప్ని ఇటరేట్ చేస్తున్నాం. సో కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. యాక్సెప్టెడ్. సో విల్ జస్ట్ సబ్మిట్ ఇట్. చూడండి, మనం జస్ట్ కౌంట్ మాత్రమే రిటర్న్ చేస్తున్నాం అని ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అదర్ దాన్ దట్. బట్ ఇక్కడ వాడు యారే అనేది రిటర్న్ చేస్తున్నాడు, అది వాడి ఇష్టం. ఇక్కడ చూడండి, వాడు కోడ్ ఇచ్చాడు, ఇది ఇస్తుందని చెప్పి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు జస్ట్ కోడ్ కౌంట్ వాల్యూని రిటర్న్ చేయి చాలు అని చెప్పాడు. రిటర్న్కే అన్నాడు చూడండి ఇక్కడ. సో రిటర్న్కి మనం జస్ట్ ఓన్లీ కౌంట్ రిటర్న్ చేస్తే సరిపోతుంది, దానికి అదే చూసుకునిద్ది. ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తున్నాం. ఎంత బీట్స్ వచ్చినాయో చూద్దాము. సో 100% అదే కదా చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ 1. అంతకన్నా తక్కువ టైంలో మనం దీన్ని సాల్వ్ చేయలేం. సో అందుకోసం ఇదనమాట. సో ఇప్పుడు నేను దీనికి నమ్స్ ఆఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i అని ఎందుకు రాస్తున్నాను ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఈ యొక్క యారే అనేది 3 2 2 3 అని ఒక యారే తీసుకుంటున్నాను. సో నా యొక్క వాల్యూ ఏంటి, 3 అనేది నా వాల్యూ. అంటే ఈ యొక్క వాల్యూ అనేది ఈ యారేలో లేకుండా మిగతా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మనం రిటర్న్ చేయాలి. సో ఇనీషియల్గా లూప్ అనేది i = 0తో మొదలవుతుంది. ఇంతకుముందు చూసారు కదా, i = 0 నుంచి మొదలయ్యి i < nums.size వరకు ఇటరేట్ అవుతుంది. సో i = 0లో ఉన్నప్పుడు కౌంట్ అనేది ఇనీషియల్గా 0 అవుతుంది. సో ఇనీషియల్గా nums are ఏమవుతుంది, ఇదే అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటంటే ఇటరేషన్ 1 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జస్ట్ నేను వాల్యూస్ అన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. ఇనీషియల్ స్టేట్ i = 0 ఉన్నప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇటరేషన్ 1 nums i = 0 ఉంది. ఓకే, nums of i అంటే num of 0 ఎక్కడ ఉంది, 0 నుంచి స్టార్ట్ ఉంది కాబట్టి 0 దగ్గర ఏముంది, 3 ఉంది. ఇక్కడ వాల్యూ 3 ఉండకూడదు కదా, నాట్ సాటిస్ఫైడ్. కండిషన్ అనేది నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ కండిషన్ ఏంటి, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నమ్ అనమాట. ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వాల్యూ. అంటే ఈ వాల్యూ అనేది ఎప్పుడైతే ఈక్వల్ కాదో అప్పుడు లోపలికి వెళ్ళాలి, లేదంటే లోపలికి వెళ్ళకూడదు. సో లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఇప్పుడు మనం ఏంటి, వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్లోకి మనం ఎంటర్ అవ్వట్లేదు. సో నో కాపీ. అసలు కౌంట్ అనేది అన్చేంజ్, కౌంట్ అనేది 0తోనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నమ్స్ అనేది ఇనీషియల్గా 3 2 2 3 అలా ఉందో అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇటరేషన్ వెళ్దాం. నెక్స్ట్ ఇటరేషన్ ఏంటంటే, నెక్స్ట్ ఇటరేషన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ i = 1 అవుతుంది. i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. సో i అనేది ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ ఇక్కడ మనం లూప్లోకి ఇక్కడ 3 2 2 3 కదా. ఇప్పుడు i వాల్యూ అనేది 1 అవుతుంది కాబట్టి అప్పుడు లూప్ అనేది 1th పొజిషన్ దగ్గరికి వెళ్తుంది. 1th పొజిషన్ అంటే 2. సో వాల్యూ అనేది 2 అనేది ఈక్వల్స్ టు వాల్యూ, ఆ యొక్క వాల్యూ అనేది మనకి 3. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కదా. సో అందుకని మనం ఏంటి, లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. లూప్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనం ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ y. అంటే ఏంటి, కౌంట్ అనేది అసలు ఇంక్రిమెంట్ అవ్వలేదు, కౌంట్ అనేది ఇనీషియల్ వాల్యూలోనే ఉంది. అంటే కౌంట్ ఆఫ్ 0 అంటే నమ్స్ ఆఫ్ 0 ప్లేస్లో మనం 2ని రీప్లేస్ చేయాలి. సో అప్పుడు మనకి నమ్స్ యారే అనేది మోడిఫై అవుతుందా లేదా. సో 2 ఎందుకు ఇక్కడ 2 వస్తుంది, ఎందుకంటే నమ్స్ ఆఫ్ 0 అనేది ఇంతకుముందు 3 ఉంది, కానీ ముందు నేను దాన్ని మోడిఫై చేస్తున్నాను. మోడిఫై ఎందుకు చేస్తున్నాను, ఎందుకంటే 3 ఉండకూడదు కాబట్టి. యారే అనేది మోడిఫై చేయమన్నాడు వాడు, ఈ 3 లేకుండా చెయ్యాలి మనం. సో 3 లేకుండా చెయ్యాలి కాబట్టి 3 ఉన్న ప్లేస్లో మనం అదర్ దాన్ ద 3 ఉన్న వాల్యూస్ని మనం పెడుతున్నాం. సో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. కౌంట్ అనేది ఎందుకు ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే లూప్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఇటరేషన్ 3లో మనకేమవుతుంది, i వాల్యూ అనేది 2 అవుతుంది. సో నమ్స్ ఆఫ్ i అనేది 2. కండిషన్ అనేది సాటిస్ఫైయా కాదా, కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే 2 అనేది నాట్ ఈక్వల్స్ టు 3 కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నమ్స్ మళ్ళీ కాపీ చేస్తున్నాం. మళ్ళీ ఎందుకు కాపీ చేస్తున్నాం, ఎందుకంటే నమ్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ 2. 2 దగ్గర ఏముంది, 0 1 2.
2 దగ్గర 2 ఉంది కాబట్టి రీప్లేస్ చేసినా చేయకపోయినా సేమే ఉంటుంది. సో కౌంట్ అనేది ఇప్పుడు 2 అవుతుంది. ఇక్కడ మనకి 3 ఉండకూడదు. ఈ 3 ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇటరేట్ చేసి మళ్ళీ ఉన్న వాల్యూని మనం రీప్లేస్ చేయాలి. ఉన్న వాల్యూని మనం రీప్లేస్ చేయాలి అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. నమ్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది కదా. సో నమ్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ 3 అనేది డబుల్ ఈక్వల్ టు 3 కదా. ఎస్, ఇట్ ఈస్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. కౌంట్ అనేది అట్లనే ఉంటుంది. సో లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకేం రిటర్న్ అవుతుంది, యారే నమ్స్ యారే అనేది ఇలా ఉంటుంది. సో 2 2 2 3 ఉంటుంది. సో కౌంట్ అనేది 2. సో మనకు వ్యాలిడ్ పార్ట్ మనం ఏం చేయాలి, రిటర్న్ కౌంట్, మనం కౌంట్ని రిటర్న్ చేస్తున్నాం. సో వ్యాలిడ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అదర్ దాన్ ద వాల్యూ 2 ఉన్నాయి. ఏంటవి, 2 and 2 అనుకుంటా. సో 2 and 2. సో ఆ యొక్క పర్టిక్యులర్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి రిటర్న్ అవుతుందన్నమాట. మనం జస్ట్ ఆ కౌంట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క యారే అనేది ఆ కోడ్ చూసుకునేది అనమాట. LeetCode ప్లాట్ఫామ్లో వాళ్ళు అది కోడ్ అనేది ఆల్రెడీ ఇంపుట్ చేసి ఉంటారు. సో మనం జస్ట్ ఈ యొక్క కౌంట్ని రిటర్న్ చేస్తున్నాం. దట్స్ ఆల్. హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క ద వే ఆఫ్ టీచింగ్ అనేది మీకు అర్థం కాలేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఇంకో వేలో ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ రిమూవింగ్ ద ఎలిమెంట్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం జస్ట్ ఈ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయట్లేదు, ఈ యొక్క యారేని మనం రీసైజ్ చేయట్లేదు, సైజ్ చేంజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తున్నాం. దాన్ని ఏమంటారు అంటే రీప్లేసింగ్ ద ఎలిమెంట్, ఓవర్ రైటింగ్ ద ఎలిమెంట్ అనమాట. ఆ యొక్క ఉన్న వాల్యూని మనం వేరే వాల్యూతో ఓవర్ రైట్ చేస్తున్నాం, ఏదైతే ఆ వాల్యూ కాని ఎలిమెంట్స్ని. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క చిన్న కోడ్లో ఎంత మీనింగ్ ఉందో తెలుసుకోండి. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇటరేషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్. ద వే యూ అప్రోచ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో hope you all understood the problem. Thank you so much. If the video helps you, please like, share and subscribe my YouTube channel. Thank you so much.